ఈరోజు ఉపాధి హామీ పథకం కూలీలందరూ కూడా ఈ పనులు చేసేటప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నారు. వేసవకాలం ప్రధానంగా ముళ్ళుటెండలో కాలువ పనులు, అలాగే బోధు పనులు, ఇతర మట్టి పనులు, చెరువు పనులు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి చాలా దాహం వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే వాటర్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఇటువంటి సౌకర్యాలు చేసేవాళ్ళు. గత 2 సంవత్సరాల నుంచి ఈ మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి ఉండట్లేదు. అందుచేత ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా కొంతమందిని స్పాన్సర్ అడిగి ఇవాళ లక్ష్మేశ్వర గ్రామంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసాం. అంతకుముందు వైఎస్ పాలెంలో పంపిణీ చేసాం. ఆ రకంగా ప్రతి గ్రామంలో కనీసం ఒక్కరోజైనా సరే ఈ వ్యవసాయ కార్మిక సంఘం పేరుతోటి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి తలపించాం. అయితే ఈ మజ్జిగ పంపిణీకి కొంతమంది దాతలు అంటే ఈరోజు లక్ష్మేశ్వరంలో మజ్జిగ పంపిణీ చేయడానికి ఆ గుబ్బల వెంకటేశ్వరరావు గారు, ఆయన మరితిప్ప గ్రామం, ఆయన సహకారం అందించారు. అలాగే మొన్న వైఎస్ పాలెంలో ఈ మజ్జిగ పంపిణీకి మల్లుల పెద్దరాజు అంటే పసలదేవి ఆయన స్పాన్సరింగ్ చేశాడు. ఈ రకంగా కొంతమంది ఆర్థిక సహకారం తీసుకొని రకంగా ఒక చిరుచాయం అంటే ఉపాధి కూలీలకి మజ్జిగ దాహర్తి తీర్చడం కోసం మజ్జిగ అందించాలనే ఒక చిన్న ప్రయత్నంతో ఈ పని చేస్తున్నాం. అంచేత ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అందరికీ వేసవకాలమైన మజ్జిగ పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ ఉపాధి కూలీలకి ఈ రకంగా సహాయం చేయడం కోసం ముందుకు రావాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం.